శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చాలా కాలంగా ఎప్పుడు మనం సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుకున్న ఆయన పెళ్లి గురించే మాట్లాడుకుంటారు చాలామంది. అంటే మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజల్లో చర్చ కావచ్చు, అదే ఉంటుంది. ఇక పెళ్లి చేసుకోడు అని డిసైడ్ అయిపోయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 60 years వచ్చేసినాయి ఆయనకి. ఇక పెళ్ళి ఏం చేసుకుంటాడు? సో కాబట్టి అయితే ఎందుకు ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు సల్మాన్ ఖాన్? సల్మాన్ ఖాన్ కోరుకుంటే దొరకందేమన్నా ఉంటుందా? కానీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదనే అంశాన్ని చాలామంది ఈ చర్చల్లో వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏంటంటే తాను పెళ్లి చేసుకోవటం పట్ల తనకు కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. బహుశా అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన పెళ్లి చేసుకోలేదు అని తెలుస్తోంది. ఏం అనారోగ్య సమస్యలు ఆయనకి అంటే, నెంబర్ 1 ఆయనకున్న అనారోగ్య సమస్య ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో ఈ విషయాలను వెల్లడించారు. బహుశా అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఈ అనారోగ్య సమస్యల వలన ఆయన పెళ్లి చేసుకోలేదని. అంటే పెళ్లికి సంబంధం కాదు ఇవేమి. ఆయనకున్న అనారోగ్య సమస్యలు ఆయన పెళ్లి చేసుకోకూడని అనారోగ్య సమస్యలు కాదు, ఆయనకు పెళ్లికి పనికిరాడని కూడా కాదు. వాస్తవానికి ఆయనకున్న అనారోగ్య సమస్యలు ఏంటంటే ఏవి మాల్ ఫార్మేషన్ అంట. అంటే ఏవి మాల్ ఫార్మేషన్ అంటే ఏవిఎం అంటారు. ఇదొకటి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఎన్యూరిజం అనే మరొక వ్యాధి ఉంది. అలాగే ట్రిజమినల్ న్యూరాలజియా అనే ప్రాబ్లం ఉంది. ఈ 3 సమస్యలు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయని చెప్పాలి. ఇదంతా కూడా ఆయనకి బ్రెయిన్కు సంబంధించిన సమస్య. ఏంటి ఆ బ్రెయిన్కి సంబంధించిన సమస్య? మనకు ధమనులు, సిరలు అని ఉంటాయి కదా, రక్త ప్రవాహం జరిగేవి. వాటిల్లో అసహజంగా రక్త ప్రవాహం జరుగుతుంది. ఒకసారి వేగంగా జరుగుతుంది, ఒకసారి స్లోగా జరుగుతుంది. సో అసహజంగా ఉంటుంది. ఈ ధమనులు, సిరల మధ్య కూడా ఒక రకంగా చెప్పాలంటే అసహజమైన బంధం ఏర్పడింది లోపల నరాల మధ్య. కాబట్టి అది కేవలం అంటే బ్రెయిన్లో, ఇది మొత్తం బాడీ అంతా కూడా ధమనులు, సిరలు ఉంటాయి కదా, ఇవి బ్రెయిన్లో ఎస్పెషల్లీ ఒకదానికొకటి పెనవేసుకుపోయి కొంచెం ఇబ్బందికరంగా మారింది అని చెప్తున్నారు. సో తద్వారా ఏం జరుగుతుంది? విపరీతమైన తలనొప్పి, వాంతులు, తల తిరగటం, స్పృహ కోల్పోవటం, ఆ తర్వాత బ్రెయిన్ హ్యామరేజ్ కూడా జరిగే అవకాశం ఉంది. అంటే రక్తం విపరీతంగా ఫ్లో అవ్వటం వల్ల దానివల్ల బ్రెయిన్ హ్యామరేజ్ కూడా జరిగే ఒక ప్రమాదం కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి పుట్టుకతోనే ఈ వ్యాధి ఆయనకు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే వయసు పెరిగే కొద్దీ బయటపడింది అని చెప్తున్నారు డాక్టర్లు. సో ఇదొకటి సమస్య. రెండవది ఇంతకుముందు చెప్పాను కదా, బ్రెయిన్ ఎన్యూరిజం అంటే బ్రెయిన్ ఎన్యూరిజం అంటే ఈ రక్తనాళాల్లో పైన బుడిపులుగా బబుల్స్ లాగా రావటం అనమాట. ఆ బబుల్స్ లాగా రావటం వల్ల అది కూడా సేమ్ ఇలాంటి సమస్యలకే దారితీస్తుంది. ఒకవేళ కనుక ఆ బబుల్స్ రప్చర్ జరిగితే ప్రాణానికి కూడా హాని కలుగుతుంది. బహుశా ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే రీజన్. స్ట్రెస్ తీసుకోకూడదు, ఏదో ఆయన సింగిల్గా జీవితాన్ని అలా జీవిస్తూ ఉన్నాడు. కానీ గ్రేట్ ఏంటంటే ఆయన ఎక్కడ పని ఆపలా, ఎక్కడ తన షూటింగ్లు ఆపుకోలా, సినిమాలు తీయటం ఆపలా. దట్స్ గ్రేట్ కదా. ఆయనకేముంది, హ్యాపీగా తిని కూర్చోవచ్చు. కానీ ఈవెన్ దో ఎక్సర్సైజ్ చేయడం ఆపలేదు, సో తన పనిని ఆపలేదు. సో దైనందిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, ఆయన వృత్తిపరమైన జీవితం కొనసాగుతూనే ఉంది. కానీ బట్ ఈ కారణాల వల్ల అంటే ఒక రకంగా టైం బాంబ్ అనమాట. ఎప్పుడు ఏ టైంలో పేలిపోద్దో తెలియదు. అలాంటి స్థితిలో సల్మాన్ ఖాన్ గారు జీవిస్తూ ఉన్నారు. గబుక్కన ఏ క్షణంలో అయినా అది మన చేతిలో ఉండేది కాదు కదా. ఏ క్షణంలో అది బబుల్లాగా అట్లా పేలినా వెంటనే ప్రాణానికి ప్రమాదం. కాబట్టి అలాంటప్పుడు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని, ఒక ఫ్యామిలీని అలా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చాలా రోజుల నుంచి ఉన్నట్టు ఉంది ఆయనకి ఈ సమస్య. బహుశా అందుకే అన్ని రోజుల నుంచి కూడా ఈ సమస్య ఉంది కాబట్టి ఇక ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. దీనికి చికిత్సలు లేవా అంటే ఉన్నాయి, చికిత్సలు ఉన్నాయి, పర్యవేక్షణ మాత్రమే ఇది. సో కొన్ని సర్జరీలు కూడా ఉన్నాయి, కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీలు. అవి కూడా కాంప్లికేటెడ్ సర్జరీలు. అట్ ద సేమ్ టైం సర్జరీ జరిగేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరగచ్చు. కాబట్టి సర్జరీల దాకా వెళ్ళలేదు అని అంటున్నారు. కొంత ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది. సో డాక్టర్ల పర్యవేక్షణ, నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలి. ఆ రకమైన అంశం ఇక్కడ సల్మాన్ ఖాన్ అలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్టుగా కనపడుతోంది. కానీ చాలా గ్రేట్ కదా, ఆయన ఎక్కడా తన దైనందిన జీవితంలో, తన వృత్తిగత జీవితంలో ఏవి ఆపలేదు. అలాగే సమంత గారికి కూడా ఈ మధ్యకాలంలో ఒక అరుదైన వ్యాధి వచ్చింది. సో ఇట్లా కొంతమంది సెలబ్రిటీలకు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు తమకున్న వ్యాధులంటే ఏమీ కాదని. అలాంటివి చాలామందికి, కొంతమందికి ఉండొచ్చు, అరుదైనవే కొంతమందికి ఉండొచ్చు. వాళ్ళు చాలా సిక్ అయిపోతారు కదా, మానసికంగా సిక్ అయిపోతారు కదా. సో సల్మాన్ ఖాన్కే ఇలాంటిది ఉంటే మనమెంత అనుకుంటారు కదా. అందుకోసం సల్మాన్ ఖాన్ లేకపోతే సమంత వీళ్ళందరూ కూడా దాన్ని బయటికి
ఎందుకు చెప్తారంటే రీజను, సో ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు దాన్ని ఏమీ కాదులే, సల్మాన్ ఖాన్ 60 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, ఇలాంటి సమస్య ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ఆయనకి ఈ సమస్య ఉంది, 25 ఏళ్ల నుంచి ఉంది, ఈవెన్ దో ఆయన ఆరోగ్యంగా జీవిస్తున్నారు కదా. సో ఆ జీవించడానికి కావలసిన స్ట్రెస్ తీసుకోకుండా, మెరీ స్ట్రెయిన్ కాకుండా ఆ రకంగా గనక జీవితాన్ని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆ మందులు వాడుతూ ఆ రకంగా కొంచెం రక్త ప్రసరణని వేగంగా అంటే సమపాళలో అయ్యేలా టాబ్లెట్స్ ఇస్తారు. ఇవన్నీ వేసుకుని కనుక ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నిరూపించడానికి వాళ్ళు ఈ వ్యాధులు తమకున్నట్టు బయట పెడతారు. కాబట్టి ఇది ఒక రకంగా సమాజానికి వాళ్ళు చేస్తున్న మేలుగా కూడా మనం భావించవచ్చు.